లేకుండా కలగలేదు. ఆ దేవునికి ఏ కొదవ లేదు, అన్ని ఆయన మూలంగా కలిగినాయి. అందుకని ఆయన చేయగలిగినటువంటి దేవుడు, ఏదైనా చేయగలడు. నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా సరే ఆయన నీ ప్రార్థన విని ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి దేవుడు. అయితే నువ్వు ప్రార్థన చేసినప్పుడు లేకపోతే అడిగేటప్పుడు ఏ విధంగా అడగాలంటే చదవండి. అయితే అతడు ఎంత మాత్రము సందేహింపకుండా విశ్వాసంతో అడగాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. దేవుడు నిన్ను ఇష్టపడాలి, నీకు సహాయం చేయాలంటే విశ్వాసంతో నువ్వు దేవుని ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడు. విశ్వాసం లేకుండా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఏం అడిగినా ఆయన ఇయ్యడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని నమ్మాలి. నేను చర్చికి వెళ్తే ప్రార్థన చేసినట్లయితే, ఆరాధనకు వెళ్తే, దేవునికి నేను కానుకలు ఇచ్చినట్లయితే దేవుడు నా ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి. నమ్ముతున్నారా? సప్పుడు చేతలేకపోలేదు. ఆ నమ్మకమే లేకపోతే నువ్వు ఎంత చేసినా వ్యర్థమే. నువ్వు ఆరాధన గడిచి ఏం లాభం, నువ్వు కానుకలు ఇచ్చేం లాభం, నువ్వు ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. విశ్వసించి నమ్మి నా దేవుడు ఉన్నాడు, కాపాడుతున్నాడు, ఆయన ఏదైనా చేయడానికి శక్తిమంతుడు అని విశ్వాసంతో నువ్వు దేవుని సన్నిధికి రావాలి. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేసేటువంటి దేవుడే. అయితే ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా చేయాలట? ఏ మాత్రమును సందేహింపకుండా విశ్వాసంతో అడగాలి. ఏమాత్రం అనుమానం ఉండద్దు, సగం అటు సగం ఇటు ఉండద్దు. ఎవడు అట్లుంటారా? ఉంటే మనకు దేవుడు మన ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వడు. చదువు. అనుమానం, సందేహం, డౌట్ పెట్టుకునేటువంటి వాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉంటాడు. సముద్రం దగ్గర అలలు పైకి ఎగురుతాయి కదా, ఆ కెరటాలు ఎగిరి మళ్ళీ ఎక్కడ పడతాయి? మళ్ళీ అక్కడే పడతాయి. అంటే మనం ఎంత ఎదిగినా ఎదుగు గొదుగు ఏముండదు అనమాట. ఎక్కడ వేసింది ఇక అక్కడే ఉంటుంది. అందుకని విశ్వాసం లేకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రయోజనం లేదు. ఈ ప్రార్థనకు ప్రతిఫలం రావాలంటే సందేహింపకుండా అడుగు. నువ్వు దేవుని అడుగు, నువ్వేమాత్రం డౌట్ పెట్టుకోకుండా అడుగు. తప్పక దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఆ బీద విధవరాలు ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటే, అప్పులు వచ్చి కొడుకులను తీసుకుపోతామని ఆయన వేధిస్తూ ఉంటే ఆమె ఏం చేసింది? ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. అయ్యా పరిస్థితి ఇది అని ప్రార్థన చేయమంటే ప్రవక్త ప్రార్థన చేసి ఆ సమస్యకు పరిష్కారం చేశాడు. ఒక నూనె కుండ ఉన్నదంటే ఆ కుండలన్నీ అడకర ఖాళీ కుండలన్నీ తీసుకొచ్చాడు, ప్రార్థన చేశాడు. ఆ కుండలన్నీ నిండినేలేవా? అప్పుడు ఆ అప్పులు తీరిపోయినాయి, కుటుంబం నెమ్మది కలిగి బ్రతుకుతాం. దేవుడు మన ప్రార్థన వింటాడు, మన ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. ఇప్పటి వరకు ఎన్నో మేలు చేశాడు. 2024 సంవత్సరంలోనే జనవరి 1వ తారీఖు నుంచి 24 వరకు ఎన్నో మేలు చేశాడు. ఆయన చేసిన మేలులన్నీ తలంచుకుంటూ సమస్తముల గురించి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ దినాన్న మనందరం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు వందనాలు. చక్కగా వాక్యం విన్నారు. మీకు అందరికీ మరి సార్కు సమయం అప్పగిస్తాం.